హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ పీస్ నిమ్మరసం వేసుకోవాలి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పుని వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. రొయ్యల్లోంచి నీరు రిలీజ్ అవుతుంది కదా, అది అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది చిక్కబడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మాడిపోకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ రొయ్యల వేపుడు రెడీ. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.